మేఘాలపైన రానయ్యున్న యేసురాజును మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి మేఘాలపైన రానయ్యున్న యేసురాజును మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి రారండి స్వాగతమివ్వ ఓ గొర్రె పిల్ల సంగమా త్వరపడి వేగమెరారండి మేఘాలపైన రానయ్యున్న యేసురాజును మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి పరిశుద్ధులతో దూతలతో వైభవంబుగా పరికింపగను పరవశముతో పరమదేవుని పరిశుద్ధులతో దూతలతో వైభవంబుగా పరికింపగను పరవశముతో పరమదేవుని పరిశుద్ధునిగా నీవుండెదవ పరివర్తనతో నిలచెదవ పాపుల రక్షకుని చెంత పసిడి మనసుతో నిలచెదవ రారండి స్వాగతమివ్వ ఓ గొర్రె పిల్ల సంగమా త్వరపడి వేగమెరారండి మేఘాలపైన రానయ్యున్న యేసురాజును మహామహిమతో రానయ్యున్న దేవదేవునికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, మౌంట్ కార్మెల్ విచారణ, బోయినపల్లి. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ బందనాదం లూర్దురాజు, శ్రీమతి కరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న అందోని వంశీకిరణ్, ఈ నెల 10న పుట్టినరోజు జరుపుకుంటున్న థామస్, ఉదయ్ కిరణ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉదయ్ సుష్మా, వంశీ అనూష దంపతులను దీవించి థామస్, మార్తమ్మ, పి శౌరయ్య, టేక్లమ్మ, చిన్నయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ, శ్రీ పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి, శ్రీమతి ఇన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తి రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు, దీపక్ రెడ్డి, దివ్యారెడ్డి, దీప్తి రెడ్డిలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి, జోజిరెడ్డి, టేక్లమ్మ, అల్లం మర్రెడ్డి, జ్ఞానమ్మ మరియు ఇతర బంధువులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈరోజు మనం ప్రత్యేకముగా మార్తమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. మన పరిశుద్ధ పాపు గారు ఈ పునీతులతో పాటుగా వారి కుటుంబ సభ్యులైన మరియమ్మ గారు, లాజరు గారు ముగ్గురు కలిసి ఈ పండుగ కొనియాడవలసిందిగా మనకెంతో ప్రేమతో తెలియపరుచు ఉన్నారు. సకుటుంబము, సంతోషకరమైన కుటుంబము. బెతానియా గ్రామ నివాసులు, యేసు ప్రభువుకు ఎంతో ఇష్టమైన కుటుంబం, ప్రభుని ఎంతో ప్రేమతో ఆహ్వానించిన కుటుంబం. ప్రభు అనేక సార్లు తప్పనిసరిగా వారి కుటుంబం దర్శించి ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ప్రేమ అభిమానాన్ని బట్టి మనం రూఢిగా పలకవచ్చు. ఈనాటి సువార్త పఠనము మనం గాంచినట్లయితే లూకా శుభవార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలలో మన ప్రభువు మార్తమ్మ మరియమ్మ కుటుంబం దర్శించి ఉన్నారు. మార్త ప్రభుని ఎంతో ప్రేమతో తన కుటుంబమునకు తన ఇంటికి ఆహ్వానించి ఉన్నది. బాహ్యమైన గ్రహమే కాదు, వారి జీవితంలోకి ప్రభుని ఆహ్వానించి ఉన్నారు. అటు తర్వాత మనం చూసినట్లయితే ఇద్దరూ సపర్యలు చేస్తూ ఉన్నారు. బాహ్యమైన సపర్యలు అంటే భోజనాదులను విషయంలో మార్తమ్మ, ప్రభుని యొక్క వాక్కును ఆలకించటములో మరియమ్మ. మనకు తెలిసే మార్తమ్మ ఏ విధంగా ప్రభుని మరి తాను అర్థిస్తూ ఉన్నదో, నాకు సహాయం చేయటకు నా సహోదరుని పంపుడు అని. కానీ ప్రభువు నక్కు వక్కాణిస్తూ ఉన్నారు. మరి మరియా ప్రభు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధన ఆలకించడం అనేది అది ఉత్తమమైనటువంటిది, అది ఆమెను తీసివేయబడదని. అందుకే మనం మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో గ్రహించి మొట్టమొదట మనం ఆ పని చెయ్యాలి. మొట్టమొదటగా ఆయన రాజ్యంలో నీతిని వెతకడు, మిగతావని సమకూర్చబడునని ప్రభు జీవితం నొక్కి వక్కాణించి ఉన్నారు. ఈనాడు మార్తమ్మ గారు, మరియమ్మ గారి, లాజరు యొక్క పండుగ సందర్భముగా ప్రథమగా ఏ పని చెయ్యాలి, ద్వితీయంగా ఏ పని చేయాలి మనం గ్రహించి అన్ని వేళలా ప్రభు మహిమార్థమే మనం ప్రభు యొక్క సేవలు తరించే వరము దయచేయమని ఈ యొక్క పూజలో దేవుని మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ కుమారుడు పునీత మార్త గ్రహముందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా సోదరుల యందు క్రీస్తును విశ్వాసపాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి నీచే ఆహ్వానింపబడుటకు అర్హులమగుదుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ
4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను, మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ ఎన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంత ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢియగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొననిచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమాస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములర్పింతును. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నేను ప్రభువుకు ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ఆయన వైపు చూడుడు, ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ప్రభువుకు భయపడే వారి చుట్టూను ఆయన దూత శిబిరములను పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. భక్తివంతులారా, మీరు ప్రభువుకు భయపడుడు. ఆయనకు భయపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. అందరూ నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును.
మధురం నీ వాక్యం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ వాక్యం. యేసు 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 ఎంత మధురం నీ వాక్యం. క్రీస్తు 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 ఎంత బలమైనది నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మవరములు అందించునది, అంధకారమును అణచివేయునది. ఆత్మవరములు అందించునది, అంధకారమును అణచివేయునది. అమరత్వమును మనకిచ్చున్నది, అనురాగమును మనకు నేర్పినది. అమరత్వమును మనకిచ్చున్నది, అనురాగమును మనకు నేర్పినది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 38 నుండి 42 శుభవచనములు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అని ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుట లేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నువ్వు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. దివ్యవాణి చక్కని కుటుంబం కథోలిక సంఘం దీనిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ దేవుని వాక్కును ఆలకించాలని, దేవుని పనులన్నీ మనకు తెలియాలని చక్కటి ఈ దివ్యవాణి ఏర్పాటు చేయటం దేవుని మహిమార్థమే జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం ప్రత్యేకముగా మార్తమ్మ గారి పండుగ కొనియాడే తరుణమున వారితో పాటుగా వారి సహోదరి చెల్లె మరియమ్మ, వారి సహోదరుడు లాజరు గారిని కూడా కలుపుకొని ఈ పండుగ చేయవలసిందిగా
మనకు జగద్గురు ఫ్రాన్సిస్ పోపు గారు మనకు చక్కని అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ త్రిమూర్తుల పండుగ, ఇంత చక్కని కుటుంబం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనమున యెహోషువ పలికి ఉన్నాడు, నేను నా కుటుంబము యెహోవానే ఆరాధిస్తాము, యావేనే పూజిస్తామని. అటువంటి మాటలనే ఈ కుటుంబము కూడా అనగలుగుతూ ఉన్నది. దేవునితో మనగలుగుతూ ఉన్న చక్కని కుటుంబం ఇది. బెతానియా గ్రామ నివాసులు. ఈనాడు సువార్త పఠనం మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మార్తమ్మ ప్రభుని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నది. సహృదయముతో ఆహ్వానం, చిరు నగవుతో ఆహ్వానం, స్వచ్ఛమైన హృదయముతో ఆహ్వానం. మనం ఏ శుభకార్యానికైనా కానీ మనం అందరం ఎంతో సంతోషంగా సకుటుంబ సమేతముగా రండి అని మనం ఆహ్వానిస్తూ ఉంటాం. చక్కని పత్రికలు కూడా అచ్చు వేస్తూ ఉంటాం. మనం ప్రత్యేకంగా మనం ఈ వివాహ శుభకార్యాలను చూసినట్లయితే, ఇంకా ఏ ముఖ్యమైన కార్యాలు జరిగినట్లయితే, ఇక్కడ మార్తమ్మ యేసు ప్రభువుని తన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్న విషయం కూడా మనం గ్రహించాలి. మనం దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, వినుము, నేను ద్వారము యొద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరు నా స్వరముని విని తలుపు తెరచెదరు, నేను లోనికి వత్తును, నేను అతనితో భుజింతును, అతడు నాతో భుజించునన్న మాటలు, ఆ వాక్యం అక్షరాలు ఇక్కడ నెరవేరుతున్నదని మనం నిర్ధారించి చెప్పవచ్చు. మరి మార్తమ్మ ప్రభుకి అంత సన్నిహితంగా ఉన్న చక్కని కుటుంబం ఇది. ఈరోజు మరి మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఇరువురి పాత్రలు, మార్తమ్మ యొక్క పాత్ర, మరియమ్మ యొక్క పాత్ర. మార్తమ్మ పెద్దది కనుక ప్రభునికి వలసినటువంటి ఆహార విషయాలు చూసుకునే బాధ్యత ఆమె వహించింది. ఆమె ఒక్కతే ఆ పనులు చేద్దామని అనుకున్నది ఆమె. కానీ పనులు చేస్తూ ఉండేటట్టుగా తెమలటం లేదు. భుజములపైన భారం అనిపించింది. ఇంకా ఎవరు కూడా సహాయానికి అక్కడ లేరు. అందుకని ప్రభు పాదముల దగ్గర కూర్చున్నటువంటి మరి మరియను చూచి ప్రభుని ఆమె ఒక మనవి చేస్తూ ఉంది. ప్రభు, మీరు నా సహోదరికి చెప్పండి, నేను పనులతో సతమతమైపోతూ ఉన్నాను, నాకు సహాయం చేయడానికి ఆమెను పంపుడని ఆమె మనవి చేసింది. ప్రభు ఆమెను మనవిని విన్నారు, కానీ కాదంటలేదు. కానీ పదమమ్మగా ఏమిటి, నాకు ఏమి కావాలా, నేను దేనికి వచ్చాను అన్నది ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే కూడాను ప్రభు యొక్క ఆహారము హృదయములను ఆకర్షించటం, హృదయములను పవిత్రపరచటం, హృదయంలో నివసించడమే, దైవ రాజ్యాన్ని స్థాపించడమే ప్రభు యొక్క కింగ్ కర్తవ్యం అన్న విషయాన్ని మార్తమ్మకు అక్కడ ప్రభు సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఇంకొక మాట ఏమంటూ ఉన్నారు, నీ సహోదరి మరియం ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనేదని. అవును, అది వాస్తవమైన మాటే. అంటే మన జీవితంలో మొట్టమొదటగా దైవ కార్యములకు మనం ప్రశస్తమైన స్థానం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి, విశిష్టమైన స్థానం ఇవ్వగలగాలి. అప్పుడు మన జీవితం సంతోషంగా సంతృప్తికరంగా సాగుతూ ఉంటుంది. ప్రభువే వీరి ఇరువురికి పాత్రలు ఇచ్చినట్లుగా అంటే మనం మరొకసారిగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదిగో నీ సహోదరి మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఏమిటది? ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు ఆలకించడం అనేది. దైవ వాక్కు జీవితంతో శక్తినిచ్చే వాక్కు. మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని నోటు నుండి ప్రతి వాక్కు వలన జీవించనని మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనం మనము చదువుతూ ఉన్నాం. అంటే మన జీవితంలో రొట్టె కావలసిందే, కానీ దానికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క వాక్కు అని ఈయన సంఘటన ద్వారా మనం
అర్థం చేసుకోవాలి ప్రియ భక్తులారా. అందుకని మరి ప్రత్యేకంగా ప్రభు మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే కూడాను మరి ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమని మీ జీవితం గురించి వ్యత చెందకండి, వీటన్నిటిని అన్యులు కాంక్షింతురు అని పలుకుతూ ప్రభు చక్కటి ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఆకాశంలో సంచరించే పక్షులను తిలకింపుడు, అవి విత్తనములను నాటుట లేదు, నూర్పిడులు చేయుట లేదు, గిడ్డంగుల ధాన్యం నిలువ చేయుట లేదు, అయినప్పటికీ పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడని. ఈ లిల్లీ పుష్పాలు చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయో, ఎంత ఆకర్షింపబడుతూ ఉన్నాయో, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అని పలుకుతూ సకల వైభవ సమేతులకు సలోమోను సైతము దీని అందాన్ని పొందలేకపోయి ఉన్నాడని. అదే 3వ ఉదాహరణ మరి పచ్చని గడ్డి. మరి నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డి పోచను దేవుడు ఇంత తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మేము కూర్చి ఆలోచింపడా అని పలుకుతూ మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, మిగతా అవన్నీ కూడా సమకూర్చబడును. ఈనాటి కష్టములు ఆనాటికి చాలు ప్రభు మనకి విధత పరుస్తూ ఉన్నారు. అందుకే ప్రియ భక్తులారా, మరి మన జీవితంలో మరి ఈ మార్తమ్మ ఈ మరియమ్మల యొక్క పాత్ర మనం మననం చేసుకుంటూ ఉండాలి, మనం నెమ్మది వేస్తూ ఉండాలి. అదేవిధంగా మరి యొక్క సహోదరుడు లాజరు విషయంలో కూడా ప్రభు ఎంతగా ప్రేమించి ఉన్నారు. ఆయన వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పటికీ కూడాను సమాచారం ప్రభువు అందినప్పటికీ కూడాను వెంటనే రాలేదు కూడా. అంటే ఆయన వ్యాధి మరణమును వస్తూ ఉంది, దాని ద్వారా దేవుడు మహిమ పరపబడునున్నాడని, ఆయన మరణము ద్వారా దేవుడు మహిమ పరపబడుతాడుతున్నాం అన్న విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు ఆలస్యం చేసి ఉన్నారు. ఆలస్యం చేస్తారు కానీ ప్రభు దాన్ని ఎప్పటికీ నిరాకరించరు. గాడ్ డిలేస్ బట్ నాట్ డినైస్. అందుకని ఈ విషయం మనం బాగా గుర్తించి మరి అతను చనిపోయిన సందర్భంగా ప్రభు అక్కడ ఉండి ఆయన కన్నీరు కార్చనని అందరూ అంటూ ఉన్నారు కూడా. చూసారా ఆయన ఎంతగా ప్రేమించి ఉన్నాడు. తొలి పటమే కూడా చూసి ఉన్నాం మనం. మరి ప్రేమ కలిగి ఉండాలని, ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ భావాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రభు దేవుడు మనలో నివసిస్తాడని కూడాను. అందుకే ప్రేమ ఎంత విలువైనదో అది మనం అన్ని వేళల్లో కూడాను ఆ ప్రేమ కలిగి ఉండాలి. తన స్నేహితుల కొరకు ప్రాణమును ధారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడం లేడని యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనమున మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుకే దేవుడు ప్రేమామయుడు కనుక, దేవుడి వెలుగు కనుక మనము కూడాను ప్రేమను కలిగి ఉండాలి, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి, అక్కరలో ఆదుకుంటూ ఉండాలి, మన చేయి వారికి అందిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మన యందు ఉంటూ ఉన్నాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే ఈ లోక రక్షణార్థము తన ఏకకు కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నారు. ఎందువలన ఆయన రక్తం చిందించడం వలన ఈ లోకంలో సఖ్యపరుచుకుంటున్నారు. పాపం నిర్మూలమవుతూ ఉంది, మనందరం కూడా ఒకటిగా జీవించగలుగుతూ ఉంటున్నాం. యేసు ప్రభు యొక్క రక్తం చిందించడం ద్వారా, ప్రాణాన్ని పణంగా పెట్టడం ద్వారా ప్రియ భక్తులారా. అందుకని ఈ రోజున మరి లాజరును ఎంతగా ప్రేమించి ఉన్నాడు, లాజరు కూడా యేసు ప్రభు ఎంతో ప్రేమించి ఉన్నారు. ఈ సహోదరులు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ కుటుంబం కలిసి ఉండగలుగుతుందని మనకు స్పష్టంగా బోధపడుతూ ఉన్నది. కాబట్టి ఈ కుటుంబం నమూనాగా స్వీకరించి ప్రత్యేకముగా యేసు ప్రభు, మరియమాత, జోజప్ప గారు పవిత్ర కుటుంబం ఏ విధముగా ఉన్నారో మరి వారి వలనే ఈ కుటుంబం కూడా ఉన్నారు కూడా. అందుకే మనం వారిని ఆదర్శంగా స్వీకరించి ప్రేమను ఎదిగి వారు ప్రసాదించమని, దేవుని వ్యక్తపరిచే వరం దయచేయమని, మొట్టమొదటిగా ప్రభువుకు ప్రథమ స్థానము వసగి ఈ లోకపు విషయాలలో మనం ద్వితీయ స్థానములు ఉండి గణపరిచే వరం దయచేయమని ఈ పూజలో మనము దేవుని మనసారా ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందుకో మా అర్పణ ఓ ప్రేమ
ఆశలే ఫలించగా మమ్మాదరించుమా. అందుకో మా అర్పణ ఓ ప్రేమ సాగరా. నా హృదయం నీ సదనం అడుగుడి పావనపరచుము పావనా ప్రభు. నా జీవిత పర్యంతము నీ పదములే పూజింతుము పరమ పూజ్యుడా. నా హృదయం నీ సదనం అడుగుడి పావనపరచుము పావనా ప్రభు. నా జీవిత పర్యంతము నీ పదములే పూజింతుం పరమ పూజ్యుడా. నా సర్వం నీకే అర్పింతును, నా సర్వం నీకే అర్పింతుము. ఆదరించుమా ఆదరించుమా. అందుకు మా అర్పణ ఓ ప్రేమ సాగరా. అందుకు మా అర్పణ ఓ ప్రేమ సాగరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ బలి సర్వశక్తులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పునీత మార్తమ్మలు నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము నీ వైభవము దీనతతో ప్రార్థించుచున్నాము. ప్రత్యేకముగా మార్తమ్మ, మరియా, లాజరు భక్తితో నిన్ను పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు నీకు అంగీకృతమగునుగాక. మా క్రియలు నీ అనుగ్రహమును పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట మీ కృతజ్ఞత వందములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షములు స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరమును సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహ బంధముగాను, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదరవుగాను ఉండినట్లు ఏర్పరచుతవి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములు విజయవంతముగా పరుగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ క్రియను మేము కూడా పొందగలుగుదాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచము బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకశంతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో మానవుల పాప పరిహారార్థమై అవనికి అరుదించి రక్తము చిందించి రక్షణ సాధించిన మరియ తనయుడు ఈ మహిమాయుత ప్రభుని విందునకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాపోచననము గావించు ప్రభు వెలుగును నీలో నింప. పాపోచరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పునీతి ఇన్యాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా
నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు లోకనిన నీ జనతేక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరు సద్భక్తుని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు నేను ప్రత్యక్షముగా చూచి సంతోషించినట్టు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలచి, యేసునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తునాదుని మేలులు తలచి, స్తునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.